హాయ్ అండి. నేనైతే తిరుపతికి వెళ్దామని అయితే బయలుదేరానండి. బుధవారం రోజు పొద్దున 6:30కి అట్లా బయలుదేరాను. అక్కడికి వెళ్ళేసరికి 7:30 అయింది. బస్ స్టాండ్కి వెళ్ళేసరికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళేసరికి అక్కడైతే బస్ ఎక్కేసానండి. అక్కడ కర్నూలు బస్ ఎక్కేసి కర్నూలులో దిగాను. అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి బస్ ఎక్కేసి తిరుపతికి వెళ్ళేసరికి 11:30, 12 అయిందండి. ఇంకా బస్సులో వెళ్తుంటే అయితే నదులు, పచ్చని పొలాలు, కొండలు అన్ని గ్రీనరీ బాగా కనిపించిందండి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లారి పొద్దున్నే తిరుచానూరుకి వెళ్ళానండి. అమ్మవారిని దర్శనం చేసుకుందామని. ఇదే అండి అమ్మవారి టెంపుల్. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే శ్రీనివాసుని మెట్టు మార్గం ద్వారా అయితే కొండపైకి వెళ్ళాలనేసి బస్సులో అయితే బయలుదేరాను. ఆ శ్రీనివాసుని కొండలు ఇవండి. వెళ్తుంటే దారిలో అంత వర్షాకాలం కదండి, అంత గ్రీనరీ బాగా కనపడింది. శ్రావణ మాసంలో వెళ్ళానండి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళాను. చూడండి తిరుమల కొండలు ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాయంట శ్రీవారి మెట్లు. అక్కడ వెళ్తుంటే దారిలో అయితే శ్రీనివాస మంగాపురం అని టెంపుల్ వచ్చిందండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి కలియుగారంభంలో పెళ్లి జరిగింది. శ్రీనివాసుడు ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడే 6 నెలలు ఉన్నాడంట. ఇక్కడైతే పెళ్లి కాని వారికి శ్రీనివాసుడు కళ్యాణం జరిపిస్తే శ్రీనివాసుడు కళ్యాణం జరిపిస్తే పెళ్ళి అవుతుందంట అండి. ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి. అదిగోండి ఆ ఎదురుగుండ గుడిలోనే కళ్యాణం జరుగుతుందంట. ఇంకా ఇక్కడ లోపలికి అయితే వెళ్ళాను దర్శనానికని. దర్శనం అయిపోయిందండి. బయటికి వచ్చాను. ఇక్కడైతే ప్రసాదం గురించి అయితే లైన్లో నించున్నాను. పులిహోర ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడైతే ప్రసాదం తినేసి చేతులు కడుక్కొని మళ్ళీ అయితే ఈ ఆటోకి అయితే వెళ్ళాను. మళ్ళీ అక్కడి నుంచి ఆటో అయితే ఎక్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉందండి శ్రీనివాస మంగాపురము టెంపుల్ నుంచి శ్రీవారి మెట్టు.
ఇలా తిరుమల కొండలను వీడియో తీస్తూ ఇలా వెళ్ళానండి. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ తిరుమల కొండలు ఇవన్నీ. ఇంకా ఇక్కడైతే శ్రీవారి మెట్ల దగ్గర అయితే ఇక్కడ ఆటో దిగేసి ఒక 5 మినిట్స్ ఇలా కాలినడకనైతే వెళ్ళాను కొంచెం దూరం. ఇంకా ఇక్కడైతే ఈ గోవింద నామాల దగ్గర అయితే ఒక కొబ్బరికాయ అయితే కొట్టాను, దీపం కూడా ముట్టించాను. ఇంక ఇక్కడ దండం పెట్టుకొని గోవింద అనుకుంటూ ఈ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను. 2 అవర్స్ అయితే టైం పట్టింది నాకు. కానీ ఇక్కడ ఆటో వాళ్ళు అయితే 1.5 అవర్లో అయిపోతుందని చెప్పారు. నాకైతే ఒక 1/2 అవర్ అయితే ఎక్స్ట్రా పట్టింది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటే ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని ఇవ్వండి ఇక్కడ నుంచి స్టార్ట్ మెట్లు గోవింద అనుకొని అయితే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను. ఇలా అయితే మెట్లు ఎక్కుకుంటూ అయితే వెళ్ళానండి. ఇంకా మధ్య మధ్యలో కొంచెము ఆయాసం కూడా వచ్చింది. వస్తే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ వాటర్ తాగుతూ అట్లా వెళ్ళాను. కొంచెం దూరం ఎక్కగానే ఆయాసం అయితే వచ్చింది. 800 మెట్లు ఎక్కిన తర్వాత అయితే ఆయాసం వచ్చింది. ఇదండి ఎంత పైకి ఎక్కానా అని వీడియో తీశాను. కొద్దిగా పైకి ఎక్కిన తర్వాత బాగానే పైకి వచ్చాను. ఇది ఇంకా పైకి ఎక్కిన తర్వాత అండి ఈ వీడియో. వీళ్ళైతే ఇంకా ఇవి ముట్టిస్తూనే వస్తున్నారు. ఈ ఫ్యామిలీ వాళ్ళు, పిల్లలు, 2 పిల్లలు, భార్య భర్తలు అందరు కలిసి ఇవైతే హారతి అయితే మెట్టు మెట్టుకి ముట్టిస్తూనే ఉన్నారు.
ఇంకొక ఇద్దరు భార్య భర్తలు అయితే పసుపు కుంకుమలు అయితే రాస్తూ వస్తూనే ఉన్నారు. ఇంకా లాస్ట్కి వచ్చేసానండి. ఇంక ఇది పైకి వచ్చేసాను, అయిపోయింది.